నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోక్సో యాక్ట్ లో మరి ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఇప్పటి వరకు నిందితుడు అనేటోడు అసలు దొరకలేదట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పోస్టర్లు వెలువడ్డాయి. ఆ పోస్టర్లు అన్నిట్లలో కూడా బండి భగీరథ్ ఎక్కడ ఎడిపోయిండు కనిపిస్తలేడని చెప్పేసి మరి ఆచూకీ కోసం వెతుకుతా ఉన్నారు. ఆయనేమో హైకోర్టులో పోయి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టుకున్నాడు. సో దానిపైన మనతో పాటు మాట్లాడడానికి మన అన్న బక్క జడ్సన్ అని ఉన్నాడు. మాట్లాడదాం అన్నతో. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏమన్నా నువ్వు ఎంతమందికి శత్రువు అవుతావని ఫస్ట్ క్వశ్చన్ నాది. మొన్నటి దాకా రేవంత్ రెడ్డితో మీద కొట్లాడినావు, ఇప్పుడు బండి సంజయ్ మీద కొట్లాడుతున్నావు. సిండికేట్ వాళ్ళంతా సిండికేట్ సిండికేట్ తోని మన ఫైటింగ్ నడుస్తుంది. అదేందా ఇవాళ బాధాకరం ఏంటంటే అంటే మీరు ఎవరి వైపు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మీద కొట్లాడతారు, గురే వర్గం తరపు ప్రజల పక్షాన దోపిడికి గురి ఎవరైతే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తరపున మనం ఉన్నాం. ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక పోస్కో కేసులో వారం రోజుల పాటు అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టు ఏదైతే రిలీవ్ ఇచ్చిందో దాని మీద చాలా బాధపడ్డాం. అంటే ఇదే అంతటా ఇదే వస్తుందా అనేది కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు ఒక 4 రోజులు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ఆయన దొరకకుండా 2000%. అరే బ్రదర్, నా సోర్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఇది లేదు. ఎక్కడ పోయినా మరి ఇది పోలీసులకు ఇన్ఫర్మేషన్ మీరు పోలీసులే కావాలండే పోలీసులు కావాలనే ఉండదు. అట్లా అంటే మళ్ళీ మిమ్మల్ని జైలుకి పట్టుకపోతారు. సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళే దొంగలు అంటారు. మీరు మళ్ళీ పట్టుకపోతారు. వాళ్ళు పట్టుకపోతే ఎన్నిసార్లు పట్టుకపోతారు. నిన్ననే బయటకు వచ్చినట్టు. నిన్న నీళ్ళు ఇవ్వాలి, రేపు గాలి కూడా పిలుచుకొని మరి ఏం చేస్తారు? ఒకటి అవన్నీ చూస్తున్నా. ఇవాళగానే భయం అంటే ఏందో చూడలే. భయం అంటే నాకు తెలియదు. భయపెట్టించి తప్ప మనకు అది తెలియదు. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇందులో ఇది ఒక కుటుంబ వ్యవహారం కాదు, ఒక పార్టీ వ్యవహారం కాదు. ఇది భారతదేశానికి సంబంధించిన ఇష్యూ. పోస్కో అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి ఇది. అందులో కూడా ఇక ఈరోజు వీళ్ళు బీబీఐబీఎఫ్ ఒక న్యాయం, పేదోళ్ళకో న్యాయం, మామూలుకో న్యాయం అదే కాదు. అదే బండి సంజయ్ కొడుకు ప్లేస్ లా కామన్ మ్యాన్ చేసుంటే, అదే ఇప్పుడు సజ్జన ప్లేస్ లో 3 ఎన్కౌంటర్ అసొంటి వాళ్ళు చేస్తుంటే ఈ పార్టీ వాళ్ళు బతుకుతురా? కానీ అన్న, నేను ఇలా జనం పెట్టుకుంటున్న ఒక స్టేటస్ గురించి చెప్తా. ఒక కామన్ మ్యాన్ అంటే ఒక పేదోడిని కొట్టనీకే ఈ చట్టాలన్నీ కూడా గల్లబట్టి కొట్టనీకే, కానీ పెద్దోడిని మాత్రం ఏం చేయవు అని కామన్ మ్యాన్ పెట్టుకుంటుండే. 100%. విషయం ఏంటంటే మరి ఇగేం ఏడ్చింది? ఏం ప్రజాస్వామ్యం, ఏం రాజ్యాంగం, మనం ఏం రాసుకున్నాం? ఆ 3 ఎన్కౌంటర్ల చటాన్పల్లి ఎన్కౌంటర్ 3 విషయంలో ఏ కోర్టు నిర్ధారించిందా వాళ్ళు నేరస్తులని? ఎవరు నిర్ధారించిన? వాళ్ళే చేసిందని. ఏ సీసీ ఫుటేజ్ నిర్ధారించి? ఒక పెట్రోల్ బస్సు తప్ప ఏం నిర్ధారించారని వాళ్ళని చంపేసింది మీరు. ఈరోజు వాళ్ళు చేసినా లేదా అని అంటే మీరు తీర్పు తీర్చేసిండ్రు, వీళ్ళే చంపారు, మీరు షూట్ చేసి పడేసారు. కానీ ఇవాళ దాకా క్వశ్చన్ అనేది ఉన్నది కదా. ఈ రోజు ఈయన చేసినని చెప్పడానికి ఆమె ఉన్నది, అమ్మాయి పోయింది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది, అన్ని తిరిగారు. బ్రదర్, ఇట్ ఇస్ నథింగ్ బట్ నీకు దీని ఆన్సర్ దొరకాలంటే వకీల్ సాబ్ సినిమా తెలుగులా, పింక్ సినిమా హిందీలా చూస్తే మొత్తం తెల్లం అవుతుంది. ఈరోజు ఏమున్నా అమ్మాయిని ముట్టుకోనికి వీల్లేదు. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చెప్పిండు కదా సినిమాలో, అన్ని చెప్పిండు అలా అన్ని స్పష్టంగా ఉన్నది. ఇవన్నీ వచ్చి ఎడ్యుకేటెడ్ చేసే ప్రయత్నం చేసిన ఇవాళ విఐపి కొడుకులు అందరు కూడా మంత్రి కొడుకే, కేంద్ర మంత్రి కొడుకే, ఇంట్లో కేంద్ర మంత్రి కొడుకే. అర్థమైందా? సినిమా సేమ్ కనిపిస్తా ఉంది, అంతా సేమ్. కానీ ఈ రోజు ఇందులో వీళ్ళని తప్పించే ప్రయత్నం, మళ్ళీ వీళ్ళకి మద్దతుగా ఒక మీడియా, ఒక సర్కిలే ఉన్నది, ఒక మీడియాలా ఒక సర్కిలే ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరమైన విషయం. ఇందులో ఆయన దొరికిపోయింది కాదు, తప్పించుకోనికి లేదు. ఈరోజు పైసలు ఏ విధంగా అన్యాయం అనేది భారతదేశం అందరు చూస్తుండగా ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు, ఏ విధంగా కైగడుతున్నారు, ఏ విధంగా పావులు అటు ఇటు మారుతున్నాయి, ఏ విధంగా ఒక నిర్దోషాన్ని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇంత దారుణంగా ఉంటుందా అంటే కామన్ పబ్లిక్ మరి మా ముఖం మీద ఉమ్మేయారా అని చెప్పి భయం లేదా అసలు నాయకులకి? బ్రదర్, అంటే వీళ్ళు చేసే చట్టాలే, వీళ్ళు చేసే రాజ్యాంగమే. ఎన్నికలప్పుడు పబ్లిక్ తో పని. ఎన్నికలప్పుడు మీరు నిజమైన హిందువు అయితే బీజేపీకి ఓటేయాలి, నువ్వు రాముని భక్తి అయితే ఓటేయాలి. అసలు నువ్వు నాకు బండి సంజయ్ కాదు, బీజేపీకి ఓటేయకుండా నువ్వు హిందువే కాదు. ఇప్పుడు కూడా ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ యాంటీ నేషనలిస్టులు అనే పేరు వస్తుందేమో మరి. అది అట్నే అంటుంది కదా, నువ్వు హిందువే కాదు. మళ్ళీ వీళ్ళు ఆడుకుంటుంది హిందూ అమ్మాయితోనే, బీసీ అమ్మాయితోనే. అర్థమైందా? నేను అందుకని ఇప్పటిదాకా రౌండ్ టేబుల్ లో కూడా నేను కంప్లీట్ గా మహాభారతమే చెప్పి. అవును,
అదే మహాభారతమే చెప్పి. కానీ బీజేపీ నాయకులు రఘునందన్ రావు కావచ్చు, అరవింద్ కావచ్చు, అంతకుముందు ఇట్లాంటి విషయాల మీద చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యేటోళ్ళు, ప్రెస్ మీట్లకు వచ్చి ఫోటోలు వీడియోలు చూపించేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ పోయారు? అంత బ్లాక్ మెయిలర్స్, దొంగలాళ్ళు. అర్థమైందా? రఘునందన్ రావు ఇస్ #1 బ్లాక్ మెయిలర్. అర్థమైందా? ఆయన ఆఫీస్ ఇవాళ ఎక్కడ ఉంది? ఆఫీస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వెస్టర్న్ లో నీకు ఆఫీస్ ఎక్కడ ఉంది? గతంలో వెస్టర్న్ మీద కేసులు వేసినవా లేదా? అక్కడ బంజారాల్లో ఎక్కడ వెలిమెల బంజారా భూములను మేము ఇప్పిస్తామని చెప్పిండు. మళ్ళా కనబడ్డా? నేనున్న లాస్ట్ వరకు వాళ్ళతో ఫైట్ లా. బ్రదర్ వీళ్ళంతా ఒకటే బ్రదర్. ఈయన తీర్మానం మల్లయ్య వీళ్ళంతా బ్లాక్ మెయిలర్స్. అర్థమైందా? కాబట్టి ఏదేమైనప్పటికీ అమ్మాయితో నిలబడాలి, గట్టి ఉద్యమం తెలంగాణ జరగాలి, 4 కోట్ల మంది బయటికి రావాలి. ఇది మన ఒక అమ్మాయికి సంబంధించింది కాదు, ఈ తెలంగాణ ఆత్మగౌరవం సంబంధించింది, మహిళల ఆత్మగౌరవం సంబంధించింది, బాలికల ఆత్మగౌరవం సంబంధించింది. ఈరోజు పచ్చి అబద్ధాలు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలే ఆడుతూ ఉన్నారు. ఒక దిక్కు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇంకో దిక్కు డీజీపీ గారు మొట్టమొదటి ఏ డీజీపీని చూడలే, మంత్రిలో తిరుగుతున్నారు. నేను డీజీపీ అయినా, చిన్నకున్నప్పుడు చాక్లెట్లు ఇచ్చేది చూసినావా? అట్లా నేను డీజీపీ అయినా, నేను డీజీపీ. ఇంత పెద్ద ఇష్యూ అయింది వదిలేసి నువ్వు 24 hours ఆ క్యాండిడేట్ ట్రేస్ అవుట్ చేసి ఎట్లా పట్టుకున్న అది వదిలేసి నువ్వు ఈ దుకాణం పెట్టా. అయితే పోక్సో యాక్ట్లో అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజుల దాకా అసలు కేంద్ర మంత్రి కొడుకు లేడు ఈ దేశంలో అన్నట్టుగా మరి బిహేవ్ చేస్తున్న విధానం చూస్తే అసలు మరి రేపు పొద్దున సామాన్యులకు అసలు న్యాయం జరుగుతుందని ఏమన్నా ఏ కోశాన్ని నాకు అనిపిస్తుంది? అసలు వేరే అయితే మరి ఎత్తుకపోతారు. చెప్తావా? సామాన్యుడు దోపిడీకి గురైతే అన్యాయం జరిగేది. సామాన్యుడు రేపులు చేస్తే సామాన్యుడు చచ్చిపోతాడు, ఎన్కౌంటర్ అయిపోతాడు. సామాన్యుని కోసమే చట్టాలు, ఇవన్నీ కూడా వాళ్ళ కోసమే, వాళ్ళ తప్ప ఎవరి కోసం కాదు. ఇప్పుడు మాట్లాడే మీరు కొంతమంది అంటే తెలంగాణ వాదులు లేకపోతే ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు కదా, ఇంత పెద్ద వ్యవస్థలు తట్టుకుంటారా? మరి ఎన్ని రోజులు తీసుకుపోతారు ఈ విషయాన్ని? అంటే మళ్ళీ 4 రోజులు మాట్లాడి వదిలేస్తారేమో అనుమానం అయితే. ఇటువంటి వాళ్ళని మంచి వాళ్ళని చూసినాం. అదేందా కేసీఆర్ ఇంతకంటే ఎక్కువ చేసాడు, అంటే డీప్ స్లిప్ లో బండ పెట్టేసాడు. అంటే సోషల్ మీడియాలో ఏ విషయం చూసినా 4 రోజులు పూర్తిగా కనిపిస్తుంది, 5వ రోజు ఖతం అయిపోతుంది. చెప్తున్నా కదా బ్రదర్, కేటీఆర్ ఇంతకంటే కవిత ఇంతకంటే ఎక్కువ ఎగిరిండ్రు. జీవితంలో ఓడిపోమన్నాం, మంచిగా బొబ్బ పెట్టినాం, ఫారెక్స్ తినబెట్టి మంచిగా వండబెట్టినాం. రేవంత్ బండి అంటే పెద్ద నాకి పడేస్తాం. నాకేస్తారా? అంటే వాళ్ళు వీళ్ళకంటే తిమింగళాలు, వీళ్ళ నాకి పడేస్తాం అబ్బా. వీళ్ళ ఆల్రెడీ ఏది తిప్పి ఎక్కువ టైం కూడా పట్టది. అర్థమైందా? అంత స్లిప్ లో కొట్టి పడేస్తాం వీళ్ళని. కాబట్టి పెద్ద ఫరకేం పడది. 101% పవర్ లో వీళ్ళు ఉండేది లాస్ట్ ఇది. ఓకే, ఇంకో మాట చెప్పండి. తెలంగాణకి తల్లి అయితా అని చెప్పన్న కల్వకుంట్ల కవిత మరి అలా శూర్పణఖ, ఆ బాలిక కనీసం అక్కగా కూడా శూర్పణఖ అబ్బా. తెలంగాణ శూర్పణఖ ఆమె, నాటి అక్క. శూర్పణఖ, అక్క కూడా ఆ శూర్పణఖ కాదు, అక్క కాకు కావచ్చు. నక్క ఫాక్స్. అర్థమైందా? శూర్పణఖ, నాట్ శూర్పణఖ. శూర్పణఖ ఇంకా మంచిది, ఆమె కంటే కంత్రిది. అర్థమైందా? అక్కడ అన్నని ప్రేమించింది, ఇక్కడ అన్ననే పొడిచింది, అయ్యని పొడిచింది, అవ్వని పొడిచింది, ఎవరిని దొరకాలని పొడుస్తుంది. కాబట్టి శూర్పణఖ. ఓకే, ఎప్పుడు మరి అరెస్ట్ అవుతుందా? బండి సంజయ్ కొడుకు అరెస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీగా ఇక్కడికి వస్తా రావచ్చు. ఇక్కడికి ధర్మం గెలిచింది అని అంటే బెయిల్ దొరికింది 1 week అరెస్ట్ చేద్దాం వచ్చింది కదా, ఇంటర్మ్ ప్రొటెక్షన్ వచ్చింది, ధర్మం గెలిచిందని అంటారు. రేపటిదాకా ఛాన్స్ ఉంది, అది విచారణకు వచ్చింది, రేపటికి వాయిదా పడ్డది. ఏమున్నా బ్రదర్, ఇక అన్ని మనకు తెలుసు. బ్రదర్ మన పుష్ప హీరోను అల్లు అర్జున్ బయటికి తేనే కోర్టు 6 గంటల వరకు పనిచేసింది, నా కోసం 3 గంటలకే బంద్ అయ్యింది. ఇది కూడా అంతే జరుగుతుంది, అంతే మరి, పెద్ద టైం ఏం పట్టదు. ఏం పట్టదు. ఓకే, థ్యాంక్ యూ జడ్సన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది జడ్సన్ అన్న చెప్పేది, అసలు అరెస్ట్ అవ్వడం అనేది అసాధ్యం. ఆయన కుదిరితే ఇప్పుడే ఇక్కడికి వచ్చి ధర్మం గెలిచిందని కూడా చేతులకు పోవచ్చు అని చెప్పి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. థ్యాంక్ యూ.